ద్రావిడ నాడు పేరుతో సౌత్ ఇండియా ఉద్యమం ఎందుకు రగులుకొంటోంది? దక్షిణాది రాష్ట్రాల్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కర్ణాటక ముఖ్యమంత్రి డి శివకుమార్ సోదరుడు డికే సురేష్ పార్లమెంట్లో తన స్వరం పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రత్యేక దేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఉద్యమం దేశ విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రలా చూడాలా, లేక కేంద్రం చూపుతున్న వివక్షకు ధిక్కారమా? కేంద్రం పెద్దన్న పాత్ర పోషించడంలో ఎందుకు విఫలమైంది? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పుట్టిన ఈ ముసలం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తే ఏం జరుగుతుంది? నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అవును, నిజంగానే దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమ చూపుతుందంట చెప్పుకోవడానికి చాలా ఆధారాలే ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు మళ్లిస్తున్నామని చెప్తూ టోటల్గా ఆ నిధులన్నీ సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియాకే ఎక్కువగా ఆ నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. సౌత్ ఇండియాకి ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి అంశంలోనూ మొండి చేయి చూపడం అలవాటుగా మారింది. గత 10 ఏళ్ళుగా మనం చూసుకున్నట్లయితే చాలా వివక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తుందని, పెద్దన్న పాత్రలో ఉండాల్సిన కేంద్రం చాలా వివక్షగా వ్యవహరిస్తుందని తమిళనాడు అలాగే కర్ణాటకకి చెందిన నేతలు తమ గొంతు ఎత్తి పార్లమెంట్లోనే నిలదీసిన సంఘటన మనకు కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే నిధుల మళ్లింపు అంటే వివిధ రాష్ట్రాల నుంచి నిధుల అంటే పన్నుల రూపంలో సేకరించింది మళ్ళీ ఆ రాష్ట్రాలకు రిటర్న్ ఇచ్చేటప్పుడు కేంద్రం చాలా వివక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అలాగే కేంద్రం నిధుల కేటాయింపుల్లో కూడా కోత విధిస్తుంది. సౌత్ ఇండియాకి విధించే నిధులు కూడా కోత విధిస్తుంది. మూడవ అంశం చాలా ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఎంపీ స్థానాల తగ్గింపు. త్వరలోనే ఇది జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు కేటాయించబోతున్నారు. అంటే అది కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సౌత్ ఇండియాకు ఉన్న ఎంపీ స్థానాలు తగ్గడం, నార్త్ ఇండియాలో ఉన్న ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే అప్పట్లో చాలా దక్షిణాదిలో చైతన్యం ఉంది. మొట్టమొదటిసారిగా అంటే కుటుంబ నియంత్రణ పాటించడంలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం అలా జరిగి వీళ్ళంతా చాలా చైతన్యవంతమై ఈ ప్రాంతాలు మ్యాక్సిమం డెవలప్ అయ్యాయని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేరళ కానీ అలాగే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల పట్ల కేంద్రం బాగా వివక్ష చూపుతుంది. కాబట్టి ఈ 5 రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడాలనే ఒక ఆలోచనకు అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. డికే సురేష్ ఎంపీ డికే శివకుమార్ వాళ్ళ తమ్ముడు పార్లమెంట్లోనే ఈ విషయాన్ని గొంతెత్తి తన బాధను అక్కడ ఆయన చెప్పుకోవడం జరిగింది. యూపీ కనుక మనం చూసుకున్నట్లయితే యూపీ నుంచి పన్నుల రూపంలో 3,41,817 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. అయితే వాళ్ళకు రిటర్న్ ఇచ్చింది డబల్, దాదాపుగా 6,91,375 కోట్ల రూపాయలని యూపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఈ 5 రాష్ట్రాల నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సేకరించిన 22,26,983 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి వాళ్లకు విధిలించింది కేవలం 6,42,295 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే నిధులు మన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బే మనకు ఇవ్వకపోవడాన్ని వాళ్ళంతా 5 రాష్ట్రాల నేతలు కూడా ద్రావిడ నాడు పేరుతో సౌత్ ఇండియా ఒక రాష్ట్రంగా ఏర్పడాల్సిందే అన్న చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాలు కూడా కలిసి ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఏకమవ్వాలి, ద్రావిడ నాడు పేరుతో ఏకమవ్వాలని వాళ్ళంతా ఒక టెంట్ కిందకు వస్తుంది. అంటే పెద్దన్న పాత్రలో కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి దుస్థితి వస్తుంది. అంటే దేశ విభజన జరగడం చాలా తప్పు. అయినప్పటికీ ఇలాంటి కోరికలు ఎందుకు రావడం వస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వందే అని 5 రాష్ట్రాల ప్రజలు నేతలు అంటున్నారు. ఇది చిలికి గాలివానగా మారి ఈ ఉద్యమం ఎలాంటి రూపు సమకూర్చుకుంటుందన్నది ఒక విధమైన ఆందోళన అయితే మొత్తం కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ నెలకొని ఉంది.
మనం కనుక చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ₹1 పన్ను రూపంలో వసూలు చేస్తే కేవలం విధులిస్తుంది కేంద్రం 15 పైసలు మాత్రమే. మనం ఇందాక టోటల్ లెక్క చూసాం, రేషియో పరంగా చూస్తున్నట్లయితే ఎంత వివక్ష చూపిస్తున్నారని. అదే యూపీ ప్రభుత్వాన్ని కనుక మనం పట్టించుకున్నట్లయితే యూపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రిటర్న్ ₹2. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు సప్పు చేసి తమ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి అప్పు తీసుకురావడానికి కూడా కేంద్రం పరిమితి విధిస్తుంది. అప్పు తీసుకురావడానికి కూడా పరిమితి విధిస్తుంది. అదే కనుక నార్త్ ఇండియా కనుక చూసినట్లయితే వాళ్ళు అప్పు ఎలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రమే గ్రాంట్ రూపంలో వాళ్ళకు భారీ ఎత్తున లక్షల కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళకు అలాట్ చేస్తుంది. అంటే వివక్ష ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నార్త్ ఇండియాకి ఎక్కువ కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే జాతీయ రహదారులు, ఆ రహదారుల అభివృద్ధి కోసం 15% రాబడి ఉంటేనే మేము అక్కడ అభివృద్ధి చేస్తామని తెగేసి చెప్తుంది కేంద్రం. అయితే మనం అదే సీన్ అక్కడ కట్ చేసి గుజరాత్ కనుక వెళ్ళినట్లయితే గుజరాత్లో ఈ రూల్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. సోమనాథ్ క్షేత్రం చుట్టూ నిర్మిస్తున్న రహదారికి ఇలాంటి కండిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. అయితే ఈ నిధుల కేటాయింపు కనుక మనం చూసుకున్నట్లయితే 14వ ఆర్థిక సంఘం ఇదంతా చూస్తూ ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం 2001 జనాభా లెక్కల్ని బేస్ చేసుకుని నిధుల కేటాయింపు జరుగుతుంది. దారుణమైన విషయం ఏంటంటే రేపు త్వరలో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా జనాభా ప్రాతిపదికనే చేసి సౌత్ ఇండియాలో ఎంపీ స్థానాల్ని తక్కువ చేయడానికి కేంద్రం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో 5 రాష్ట్రాలు కూడా మనం కనుక గతంలో కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ కూడా చాలాసార్లు అన్నారు, కేంద్రం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నిధులు కేటాయింపు విషయంలో కోత విధిస్తుంది, చాలా సహకరించడం లేదు, మేము పన్నుల రూపంలో చెల్లిస్తున్నప్పటికీ రిటర్న్ రావడం లేదని. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రాలో ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు చేసి ఉండడం మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఢిల్లీలో జరిగిన ధర్నాలో కర్ణాటక, మహారాష్ట్ర మాత్రమే యాక్టివ్గా పాల్గొన్నారు. అయితే వీళ్లకు తోడుగా మిగతా 3 రాష్ట్రాలు కూడా ఉన్నారు, కానీ ఇంకా రోడ్డు మీదకి రాలేదు. అయితే ఈ చెలికి గాలివానగా ఈ ఉద్యమం కనుక ద్రావిడ నాడు ఉద్యమం ఒక రూపు సంతరించుకుంటే దేశం విచ్ఛిన్నానికి అదో కారణం అవుతుంది. కాబట్టి కేంద్రం చాలా తొందరగా స్పందించి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి 12 రాష్ట్రాల్లో గోడౌన్లు నిర్మించడానికి ఫండ్స్ అలాట్ చేసింది. అయితే ఆ 12 రాష్ట్రాల్లో కూడా ఒక్కటి కూడా సౌత్ ఇండియాలో లేదు. మొత్తం నార్త్ ఇండియా స్టేట్లలోనే వాళ్ళు గోడౌన్లు నిర్మించడానికి ఆయా రాష్ట్రాల్ని సెలెక్ట్ చేశారంటే వివక్ష ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.